హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయి ప్రారంభోత్సవం సిద్ధమైంది ఫ్రెండ్స్. కానీ ఇనాగ్రల్ సెరమనీ అనేది పోస్ట్పోన్ అయింది. ఎందుకనేది మీకు నేను వీడియో చూపించబోతున్నాను. వీడియోకి స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త స్టేషన్ బిల్డింగ్ సంబంధించిన సీలింగ్ ఫ్రెండ్స్. ఇది వీటి స్టేషన్ బిల్డింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. కానీ మనకు పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి ఆర్చ్ నిర్మాణం ఉంది. ఒకటి ఇదే ఫ్రెండ్స్, కొత్తగా మన స్టేషన్కి వే చూపించేటువంటి వే టు కరీంనగర్ రైల్వే స్టేషన్ న్యూ బోర్డు ఇది. ఇదే వెల్కమ్ ఆర్చ్. ఇది మనకి ఈ డబుల్ రోడ్ అయితే ఎంట్రన్స్లో ఉంది, అక్కడ మనకి ఈ ఆర్చ్ అనేది రాబోతుంది. వీటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అట్ ద సేమ్ టైం మనకి ప్లాట్ఫామ్ 1 మీద కూడా చాలా వర్క్స్ పెండింగ్ అనేది ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియో చెప్పుకున్నట్టు జస్ట్ 5% వర్క్స్ అనేది పెండింగ్ అనేది జస్ట్ మన ప్లాట్ఫామ్ 1 మీదనే ఉంది. ఇనాగ్రల్ సెరమనీ కోసం మన కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ని నీట్గా అండ్ క్లీన్గా కడిగేశారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మిగతా సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా నీట్గానే ఉంది. మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. మనం ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ ఇటువైపు ఇటు చివరి వరకు మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ అటు చివరి ప్లాట్ఫామ్ 1 మీద అటు చివరి కూడా వర్క్స్ ఏవి పెండింగ్ ఉన్నాయో చూపిస్తాను. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇది మొత్తం నీట్గా ఉంది. ఇక్కడ వరకు మాత్రమే. ఇటు రూఫ్ టాప్ వర్క్స్ కానివ్వండి, ఇటు ఈ ఫ్లోరింగ్ కానివ్వండి, ఇక్కడ ఎలాంటి పెండింగ్ లేదు. ఇంకా ముందు మీకు చూపిస్తాను మీకు ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉంది అనేది. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి 2 ఎస్కలేటర్ల వర్క్స్ కానివ్వండి, 2 ఎలివేటర్ల వర్క్స్ కానివ్వండి, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ కానివ్వండి, ఇవి మొత్తం పూర్తయిపోయాయి. నా లాస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఇక్కడ వర్క్స్ అనేది మొత్తం డన్. ఆల్మోస్ట్ 100 out of 100 డన్. మనకు పెండింగ్ ఉందంటే జస్ట్ ఒక మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఆ పెండింగ్ వర్క్స్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మనం ఇటు చివరి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఫ్లోరింగ్ అనేది మనకు రావాల్సి ఉంది. ఆల్రెడీ ఇక్కడ టైల్స్ ఇంతవరకే పూర్తి అయిపోయింది. ఇక్కడ నుంచి మన టైల్స్ చివరి వరకు రావాలి. ఈ ఫ్లోరింగ్ కూడా మనకి ఇక్కడ నుంచి చివరి నేమ్ బోర్డు ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ 1 చివరి నేమ్ బోర్డు వరకు ఇక్కడ ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది జరగాల్సి ఉంది. ఇక్కడ మనకి ఇదంతా పెండింగే ఉంది. ఈ పెండింగ్ ఉన్న వర్క్స్ మనకు పూర్తయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మీరు చూస్తున్నటువంటి ఈ బెంచెస్ కూడా మన పాత రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి బెంచెస్ ఫ్రెండ్. 2001లో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నిర్మించినప్పుడు వేసినటువంటి బెంచెస్ ఇవి. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. కానీ ఇప్పుడు మీకు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి నా ఛానల్లో ఆ 2 ప్లాట్ఫామ్ సంబంధించిన వీడియోస్ మీరు దాదాపు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, మీకు నేను సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. ఇటువైపు మాత్రం బెంచెస్ అయితే ఉన్నాయి. మరి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూర్చునే ప్లేస్ ఏందనేది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి కామెంట్స్లో. నేను రివీల్ చేస్తాను, వీడియో మధ్యలో రివీల్ చేస్తాను మీకు నేను. ఇటువైపు ఇక్కడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడ వరకు మన పాత బెంచెస్ అనేది సీటింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పర్ఫెక్ట్గా ఉంది. కానీ మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మాత్రం ఇప్పటి వరకు రైట్ నో స్టిల్ ఇనాగ్రల్ సెరమనీ దగ్గర పడుతున్నప్పుడు కూడా ఇక్కడ బెంచెస్ అనేది లేవు. కానీ ప్యాసింజర్స్ ఎక్కడ కూర్చుంటారు అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో తెలపండి. నేను మీకు మధ్యలో రివీల్ చేస్తాను. మీకు నేను ఇటువైపు వెళ్తున్నాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన. ఇది లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ టైల్స్ వర్క్స్ అనేది ఇన్కంప్లీట్ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ సెకండ్ ప్లాట్ఫామ్, ఇది థర్డ్ ప్లాట్ఫామ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొత్త నేమ్ బోర్డు. ఇది మన వీడియో చాలాసార్లు చూసారు మీరు. నా రైట్ సైడ్లో ఉన్నది సెకండ్ ప్లాట్ఫామ్, నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది థర్డ్ ప్లాట్ఫామ్. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటు మొత్తం క్లీన్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇలాగా లేదు. ఇప్పుడు మాత్రం ఈ ఫ్లోర్ని మొత్తం కడిగేసి పెట్టారు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ని. వాటర్ చూద్దాం ఒకసారి. దీనికి ట్యాప్ లేదు, వాటర్ ఇక్కడ రావట్లేదు. ఇక్కడ దీనికి ట్యాపే లేదు దీనికి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా వాటర్ అనేది రావట్లేదు. ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటాను. వాటర్ అనేది ఇప్పటివరకు కూడా రైట్ నో స్టిల్ వాటర్ అయితే ఇంకా రావట్లేదు. ఏమో చూస్తున్నారా, మొత్తం క్లియర్ అండ్ నీట్గా ఉంది. మొత్తం ఇదంతా కడిగేసారు ప్లాట్ఫామ్స్ 2 సెకండ్ అండ్ థర్డ్. ఎటు వైపు పెండింగ్ అనేది వర్క్స్ ఏమీ లేవు. ఎలక్ట్రిషియన్ వర్క్స్ కూడా మొత్తం పూర్తయిపోయాయి. ఏమున్నా మనకి ప్లాట్ఫామ్ 1 మీదనే వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. మీకు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అటు చివరి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. జస్ట్ ఒక వాటర్ అనేది మాత్రం ట్యాప్స్ నుంచి రావట్లేదు. కానీ మొత్తం చూస్తున్నారు ప్లాట్ఫామ్స్ ఇంతకుముందు ఇలా లేవు. మొత్తం నీట్గా పెండింగ్ ఉన్న వర్క్స్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం నీట్గా కడిగేసి పెట్టారు నేమ్ బోర్డ్స్తో సహా. మొత్తం నీట్గా ఉంది ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫాము.
అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 2 అనే ఎలివేటర్ నెంబర్ 2 బాక్స్ కూడా మన ఛానల్ మీరు చూడండి వీడియోస్లో ఉంటుంది. ఎప్పుడో పూర్తయిపోయాయి ఆ బాక్స్ అనేది, ఎలాంటి పెండింగ్ లేదు. ఇప్పుడు మనకి కావాల్సిందల్లా ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి ఫ్లోరింగ్ వర్క్స్ ప్లస్ టైల్స్ వర్క్స్ అండ్ ఎలక్ట్రికేషన్, ఈ 3 వర్క్స్ మాత్రమే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పెండింగ్ ఉంది. ఈ మెయిన్ రీజన్స్ వల్లనే మన కరీంనగర్ సెషన్ ఇనాగ్రల్ సెరమనీ అనేది పెండింగ్ అయింది. మోస్ట్ పవర్లీ మే 1st వీక్లో అంటున్నారు. మీకు నేను డేట్ వచ్చినాక చెప్తాను. ప్లాట్ఫామ్స్లో మనం కూర్చోవాల్సింది ఇక్కడ ఫ్రెండ్స్. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనం ట్రైన్ కొరకు వెయిట్ చేసినప్పుడు కూర్చోవాల్సిన ప్లేస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇందాక మీకు చెప్పాను కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇటువైపు చూసినారు కదా, ఇది మొత్తం సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇది ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ పెండింగ్ వర్క్ అనేది లేదు. ఇప్పుడు ఇటు మొత్తం చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. నేమ్ బోర్డు అవుతుందో కరీంనగర్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు, అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా ఎలాంటి వర్క్స్ అనేది మనకి పెండింగ్ లేదు. అన్ని ఎలక్ట్రిషియన్ వర్క్స్తో సహా బోర్డు ఫిట్టింగ్తో సహా మొత్తం అయిపోయినాయి. మనకి అన్ని డిస్ప్లే బోర్డ్స్ కూడా వచ్చాయి. మనకి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయినా మనకి మొత్తం నీట్గా ఇప్పుడు చూస్తున్నారు. డిస్ప్లే ప్లస్ టీవీస్ కూడా అమర్చి ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రిషియన్ వర్క్స్ పెండింగ్ అనేది కూడా లేదు. జస్ట్ మాకు ఇందాక చెప్పినట్టుగా ఈ ట్యాప్స్లో వాటర్ అనేది ఇంకా రావడం లేదు. ఇక్కడ కూడా మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి. రావట్లేదు ఇందులో కూడా. ఇక్కడ చూద్దాం, ఇందులో కూడా రావట్లేదు, ఇందులో కూడా రావట్లేదు, ఇందులో కూడా రావట్లేదు. వాటర్ అంటే చెప్పాను ప్రతిసారి చెప్పుకున్నట్టే ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. కానీ ఇప్పటి వరకు కూడా వాటర్ అనేది అందులో ట్యాప్ అయితే రావడం లేదు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ మనం కూర్చోవాల్సి ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇటు చివరి వరకు వచ్చాము. మనం ఇప్పుడు నేమ్ బోర్డు వరకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ప్లస్ అటు నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ ఎలక్ట్రిషియన్ వర్క్స్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ వర్క్స్ ప్లస్ ఫ్లోరింగ్ వర్క్స్ ప్లస్ టైల్స్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయితేనే మనకి ఇనాగ్రల్ సెరమనీకి మొత్తం రైల్వే స్టేషన్, ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్ కానివ్వండి, ఇటు అన్ని ప్లాట్ఫామ్స్ కానివ్వండి, మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఇనాగ్రల్ సెరమనీ అనేది ఉండబోతుంది. ఇప్పుడు మాటలోనే మనం ఇటు చివరి వరకు వచ్చాం. మనం ఇటు చూసినారు కదా, మొత్తం క్లీన్గా ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్న సెకండ్ ప్లాట్ఫామ్ మీద, నా లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు థర్డ్ ప్లాట్ఫామ్కి వచ్చాను. ఇప్పుడు మొత్తం నీట్గా, ఇంతకుముందు ఇలా లేదు. మొత్తం ఎక్కడెక్కడంతా స్క్రాప్ ఉండేది, ప్లస్ వర్క్స్ కూడా పెండింగ్ ఉండేది. ఇప్పుడు ఈ 2 ప్లాట్ఫామ్ పైన మనకి ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. ఒకవైపు ఫ్లోరింగ్ తీసుకోండి, మరోవైపు ఈ టైల్స్ వర్క్స్ తీసుకోండి, మొత్తం పూర్తి అయిపోయింది. ఈ నేమ్ బోర్డు కింద మనకైతే టైల్స్ వర్క్స్ మన లాస్ట్ వీడియో చూసినప్పుడు పెండింగ్ వర్క్స్ అనేది ఉండే, ఈ టైల్స్ వర్క్స్ అనేది ఇప్పుడు మన నేమ్ బోర్డు కిందకి తీసుకెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ఈ టైల్స్ వర్క్స్ అనేది మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ ఇన్కంప్లీట్ ఉండే. ఇప్పటి వరకు ఈరోజు యాజ్ ఆఫ్ నో, ఈరోజు 29th April 2025 వరకు పూర్తి అయిపోయిన పనులు ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది టైల్స్ వర్క్స్ అనేది మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఇది పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ టైల్స్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయి మనకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మన పెండింగ్ వర్క్స్ అనేది ఎలాంటివి లేవు ఫ్రెండ్స్. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే పెండింగ్ వర్క్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చాం, మనం అటు నుంచి ఇక్కడ వరకు వచ్చాం. మనం ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 చివరికి ఉన్నాం ఫ్రెండ్స్, నేమ్ బోర్డు దగ్గర ఉన్నాం. ఇటు నుంచి మేము ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, దానివల్లనే మనకి ఇనాగ్రల్ సెరమనీ అనేది పెండింగ్ అవుతుంది. పోస్ట్పోన్ అయిన కారణం అదే ఇనాగ్రల్ సెరమనీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మన సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈ కంపౌండ్ వర్క్ అనేది కూడా ఆల్మోస్ట్ 90% డన్, పూర్తి అయిపోయింది వర్క్స్ అనేది. పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లోరింగ్ వర్క్స్ కానివ్వండి, ఈ టైల్స్ వర్క్స్ కానివ్వండి, ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి, ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మన కొత్త టైల్స్ అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు వీటి పనులు ఇక్కడ జరగాల్సి ఉంది. వీటి కోసం కూడా మన ఇనాగ్రల్ సెరమనీ అనేది డిలే అవుతుంది. కాబట్టి ఈ వర్క్స్ అనేది మనకి మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ నుంచి ఇటు చివరి నుంచి ఇందాక మీరు చూసారు కదా, అది ఫస్ట్ ప్లాట్ఫామ్. అది ఇది మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు చివరికి వచ్చాము. ఇక్కడ వరకు ఇక్కడ రూట్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. కానీ మన దాని కింద కావాల్సినటువంటి ఈ ఫ్లోరింగ్ వర్క్స్ ఏవైతున్నాయో ఫ్లోరింగ్ వర్క్స్ అట్ ద సేమ్ టైం మనకి ఈ టైల్స్ వర్క్స్ కూడా మనకి పెండింగ్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్క్స్ అనేది పూర్తి అయితే మనకి ఎంటైర్ రైల్వే స్టేషన్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ వర్క్స్ అనేది ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే మన ఇనాగ్రల్ సెరమనీ అనేది ఉండబోతుంది. ఇప్పుడు ఎంత చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం క్లీన్ అనేది లేదు. ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మాత్రమే కడిగారు, కానీ
ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ అడగాల్సి ఉంది. ఇక్కడ లైటింగ్ చూస్తున్నారా, ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఎలా అయితే ఉందో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ సేమ్ ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్స్. వర్క్స్ జరుగుతున్నాయి కానీ ఇంకో 5% వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ మొత్తం మనకు పూర్తి అయితేనే మనకి పూర్తి స్థాయిలో ఈ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో రాబోతుంది. ఇప్పుడైతే సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మాత్రమే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, ఈ స్క్రాప్ అంతా తొలగించాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇటు ఫ్లోరింగ్ కానివ్వండి, ఇటు టైల్స్ వర్క్స్ కానివ్వండి, ఇవి రెండు పూర్తి అయితేనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అసలు వర్క్స్ అనేది ఏం లేకుండా పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్స్ అయితే మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఇది మన స్టేషన్ యొక్క పాత స్టేషన్ బిల్డింగ్. ఈ టైల్స్ వర్క్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు టైల్స్ వర్క్స్ అనేది ఇక్కడ వరకే పూర్తి అయిపోయింది. పాత స్టేషన్ బిల్డింగ్ ముందు వరకు. ఇక్కడ నుంచి మనకి ఈ ఫ్లోరింగ్ వర్క్స్, ఈ టైల్స్ వర్క్స్ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తి అయితే మనకి ఫినిషింగ్ అనేది ప్లాట్ఫామ్ ఫినిషింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం మనకి ఫ్లోరింగ్ అనేది రావాల్సి ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది పూర్తయితే ఇది పాత స్టేషన్ బిల్డింగ్. ఇది దాని ఆపోజిట్ మనకి వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్స్ కంప్లీట్ కావాల్సి ఉంది. అలాగే టైల్స్ వర్క్స్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఇవి పూర్తి అయితే మనకి పూర్తి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన కొత్త రైల్వే స్టేషన్ సరికొత్తగా ముస్తాబైనటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగరల్ సెరమనీ అనేది ఉండబోతుంది. మొత్తం 26 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులు చేసుకున్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ప్రయాణికులందరికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్ల సంఖ్య కూడా ఇక ముందు చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా పెరగనుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.